బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లాలోని అధోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని జరుగుతున్న ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 70వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జేఏసీ పిలుపునిచ్చిన బంద్తో అధోనిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసన ర్యాలీ చేపట్టిన జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అక్రమ అరెస్టులకు పాల్పడినా అధోని జిల్లా సాధించే వరకు పోరాటాన్ని ఆపేది లేదన్నారు నాయకులు. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. సో అధోనిని జిల్లాగా చేయాలంటూ కూడా ఇంకా జేఏసీ నేతలు అయితే డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నాయి. సుమారుగా 70వ రోజు కూడా నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అఖిల, అధోని ప్రత్యేక జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో గత 70 days గా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఎందుకంటే అధోనితో పాటు ఆలూరు, పత్తికొండ, ఎమిగనూరు, మంత్రాలయం ఈ 5 కాన్స్టిట్యున్సీలను కలుపుతూ అధోని జిల్లా కేంద్రంగా ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. సుదూర ప్రాంతాల నుండి కర్నూలుకు వెళ్ళాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి. అలాంటి నేపథ్యంలో కొంత పబ్లిక్ కూడా అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావచ్చు, లేదా పబ్లిక్ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటుంది. అధోని జిల్లాగా ఉండడంతో రానున్న రోజుల్లో కూడా అన్ని విధాలుగా డెవలప్మెంట్ ఉంటుందనే యాంగిల్లో గత కొంతకాలంగా ఈ 5 కాన్స్టిట్యున్సీలు ఏవైతే ఉన్నాయో 5 నియోజకవర్గాల పబ్లిక్ అంతా కూడా గత కొంతకాలంగా ఇటు అన్ని పార్టీలు, వైసీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత కొంతకాలంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రిలే నిరాహార దీక్షలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ 5 కాన్స్టిట్యున్సీలలో పబ్లిక్ అంతా కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ఏదైతే ఎమిగనూరు ఆర్టీసీ బస్టాండ్ కావచ్చు, లేదా అధోని, ఆలూరు, ఎమిగనూరు వంటి ప్రాంతాల్లో కొంత ఉధృత వాతావరణ పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎక్కడికక్కడ ఈ ఆందోళన చేపడుతున్న ఆందోళనకారులు బస్సులను ఎక్కడికక్కడ ఆపివేయడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వామపక్ష పార్టీలతో పాటు ఇటు వైసీపీ, బీజేపీ నాయకులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. పోలీసులు శాంతియుతంగా చేసుకుంటున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడం ఏంటన్నట్టు కూడా ఇటు వామపక్ష పార్టీలు నేతలైతే పోలీసుల తీరుపై మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటా ఉంది. అయితే ఇప్పటికే ఏపీ నుండి ఇటు పక్కనున్న కర్ణాటకకు వెళ్లాలంటే ఇటు మంత్రాలయం కాన్స్టిట్యున్సీతో పాటు ఆలూరు నియోజకవర్గం నుండి వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ 5 నియోజకవర్గాల్లో పబ్లిక్ అంతా కూడా వెళ్లే మార్గాలు, రహదారులు ఏవైతే ఉన్నాయో స్తంభించడంతో కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ఎక్కడికక్కడ వారందరినీ అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. శ్రీరామ్, అయితే ఇప్పటికే 70 రోజులుగా కూడా వీరు దీక్ష చేస్తున్నా ఇప్పటి వరకు ఎవరైనా ప్రభుత్వ అధికారులు స్పందించారా? సో వారికి, ఎందుకంటే చాలా మంది మిగతా పార్టీల నేతలు కూడా వచ్చి మద్దతుగా నిలిచారు. మరి దీనిపై అధికారుల స్పందన ఎలా ఉంది? కాలంలో మనం ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత కొన్ని కొత్త జిల్లాలను ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెవెన్యూ డివిజన్లుగా కొత్తగా ప్రతిపాదనలు పంపించారు. కొత్తగా ఆ డివిజన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే అధోని జిల్లా కేంద్రంగా చేయాలంటూ దాదాపు 70 రోజులుగా ఈ 5 నియోజకవర్గాల ప్రజలంతా కూడా అధోని జిల్లా కావాలంటూ ఆందోళన చేపడుతున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన అయితే ప్రజెంట్ కనిపించడం లేదు. అయితే 70 రోజులుగా స్థానికంగా ఉండే రెవెన్యూ అధికారులు కావచ్చు, లేదా జిల్లా సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇటు అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు అధికారులకు నివేదికలు ఇస్తూ ఉన్నా కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, ఖచ్చితంగా మీ యొక్క డిమాండ్స్ ను ప్రభుత్వం దృష్టికి ఉంచుతామంటూ హామీ ఇస్తూ ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఈ అధోని జిల్లా సంబంధించి ఎలాంటి ప్రకటన ఇవ్వాలన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీని గురించి ఏదైనా రానున్న రోజుల్లో ఏదైనా ప్రకటించే ఛాన్స్ ఉందా అనే అంశాలు అయితే చూడాలి. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.
చేస్తున్నాము 75